व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दना व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दना बहुशाखाह्यनन्ताश्च बुद्धयो अव्यवसायिना तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते। ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ. ఈ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. గత కొన్ని ఎపిసోడ్స్ నుండి మీరు వింటున్న 2 ట్యాగ్లైన్ శ్లోకాలు 18వ అధ్యాయంలోని 22, అదే అధ్యాయంలోని 32వ శ్లోకం ఈ ఎపిసోడ్ నుండి మార్చడం జరిగింది. వాటి స్థానములో మరో 2 శ్లోకాలు 2వ అధ్యాయంలోని 41వ శ్లోకము మరియు 10వ అధ్యాయంలోని 10వ శ్లోకము, ఈ 2 శ్లోకాలను ట్యాగ్లైన్గా పెట్టడం జరిగింది. ఈ ఎపిసోడ్ మొదలుకొని మరికొన్ని ఎపిసోడ్స్ వరకు ఈ ట్యాగ్లైన్ శ్లోకాలు కొనసాగుతాయి. ఆ 2 శ్లోకాలు భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధి నేత్రం యొక్క అత్యంత ప్రాధాన్యతను కుండబద్దలు కొట్టినట్లు బహిర్గతము చేస్తాయి. ఆ శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మనం ఇప్పటికే 9వ మరియు 19వ ఎపిసోడ్స్లో విస్తృతంగా చర్చించుకోవడము జరిగింది. ఆ 2 ఎపిసోడ్స్ను 1కి 2 సార్లు విన్నట్లయితే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయములో బుద్ధినేత్రం యొక్క ప్రాముఖ్యత స్పష్టముగా గుర్తించగలుగుతాం. మరొక మారు ఆ శ్లోకాలను సంక్షిప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. 2వ అధ్యాయంలోని 41వ శ్లోకము. ఈ శ్లోకము వర్తమానములోని మనుషుల బుద్ధులు 2 రకాలుగా ఉంటాయి అన్న నిగూఢ సత్యాన్ని బహిర్గతము చేస్తుంది. వ్యవసాయాత్మిక బుద్ధి మరియు అవ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి స్థిరంగా మరియు నిశ్చయాత్మకంగా ఉండే బుద్ధి. వారు ఏ విషయములోనైనా సత్యాసత్యాలను అత్యంత సులభముగా నిర్ధారించగలుగుతారు. వారి లక్ష్యము లేక గమ్యము ఒక్కటిగా మరియు స్పష్టముగా ఉంటుంది. అటువంటి బుద్ధి కలిగిన వారికి ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో ఉదయించే సర్వ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు లభిస్తాయి. దీనికి భిన్నంగా అవ్యవసాయాత్మిక బుద్ధి అంటే సంశయాత్మక బుద్ధి అని అర్థం. ఈ రకమైన బుద్ధి ఉన్న మనుషులు వారి జీవితాలను సర్వశ్రేష్టంగా తీర్చిదిద్దుకోవాలి అన్న ఒక లక్ష్యము కానీ గమ్యము కానీ ఉండదు. అటువంటి బుద్ధి వారిని పరిపరి విధాల భ్రమింపచేస్తుంది. వారు ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో ఉదయించే సర్వ ప్రశ్నలు జీవితకాలము ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. వాటికి సమాధానం పొందాలనే ఆలోచన కూడా వారిలో కలగదు. సత్యాసత్యాలను గ్రహించే శక్తి వారిలో ఉండదు. వారు చేసే సంకల్పాలు మరియు వారు తీసుకునే నిర్ణయాలు నిలకడగా ఉండవు. అవి సమయానుకూలముగా, పరిస్థితులకు అనుకూలముగా మార్పులు చేర్పులకు లోనవుతూ అనేక విధాలుగా ఉంటాయి. ఈ విధముగా నిశ్చయాత్మక బుద్ధి మరియు
సంశయాత్మక బుద్ధి యొక్క భేదాలను సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకములో స్పష్టము చేయడం జరిగింది. ఇప్పుడు 10వ అధ్యాయంలోని 10వ శ్లోకం, 2వ ట్యాగ్లైన్ శ్లోకము. ఎవరైతే పరమాత్మ లేక భగవంతుడి పట్ల శ్రద్ధాభక్తులు మొక్కుబడిగా కేవలము కొద్ది సమయానికి మాత్రమే పరిమితము చేయకుండా వారితో సంబంధము నిరంతరము మరియు ప్రీతిపూర్వకముగా ఉండాలి అన్న శుద్ధమైన భావన కలిగి ఉంటారో వారు భగవంతుడిని అత్యంత సులభముగా ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధముగా భగవంతుడే స్వయముగా వారికి బుద్ధియోగాన్ని ప్రసాదిస్తారు. ఇది భగవంతుడి స్పష్టమైన వాగ్దానముగా గ్రహించాలి. ఇక్కడ మనము గమనించవలసిన అతి ముఖ్యమైన విషయము ఏమిటంటే 84 లక్షల జీవులలో కేవలము మనుషులకు మాత్రమే భగవంతుడు దివ్య బుద్ధిని ప్రసాదించడము జరిగింది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే మనుషులు ఆ దివ్య బుద్ధిని భౌతిక ప్రపంచములో క్షణభంగురమైన భౌతిక సుఖాలను అనుభవం చేయడం కొరకు వాడుకుంటూ భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయములో బుద్ధినేత్రాన్ని పూర్తిగా మూసుకొని 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో నడుస్తున్నారు. ఈ శ్లోకము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కేవలము బుద్ధినేత్రము తెరవడము ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. కానీ అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యపడదు అన్న నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. ఈ 2 శ్లోకాలలో వెల్లడి కాబడిన ఈ నిగూఢ సత్యాలను గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయములో దివ్యబుద్ధి యొక్క అద్భుతమైన మరియు అద్వితీయ పాత్రను ఈ 2 శ్లోకాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. గీత బహిర్గతము చేసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకునే విషయములో బుద్ధికి ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా మేము ఈ 2 శ్లోకాలను ట్యాగ్లైన్గా పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో నుంచుకొని మన చర్చను కొనసాగించుకుందాము. భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై మనము గత 5 ఎపిసోడ్స్ నుండి చర్చిస్తూ వస్తున్నాము. ఈ ఎపిసోడ్లో భగవంతుడు సత్యస్వరూపము నిరాకారము కాదు సాకారము అని భావించే భక్తులు సైతము భగవంతుడి షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఏ విధముగా ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోగలుగుతారో సాక్షాత్తు భగవంతుడే వెల్లడించిన వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను 12వ అధ్యాయమైన భక్తి యోగములోని 8, 9, 10, 11 మరియు 12వ ఈ 5 శ్లోకాలు నిర్ద్వంద్వముగా బహిర్గతము చేయడం జరిగింది. అత్యంత గుహ్యమైన మరియు గంభీరమైన విషయాలను బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని ఎవరైతే శ్రద్ధాభక్తులతో గ్రహిస్తారో వారు ఖచ్చితముగా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు అని అనడములో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ఎపిసోడ్లో 12వ అధ్యాయంలోని 8 మరియు అదే అధ్యాయంలోని 9వ శ్లోకము ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నాం. ముందుగా 12వ అధ్యాయంలోని 8వ శ్లోకాన్ని విందాము. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః నివసిష్యసి మయ్యేవ
अत ऊर्ध्वं न संशयः। ఈ శ్లోకము వెల్లడి చేసిన తత్వాన్ని అర్థం చేసుకునే ముందు అందులోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. మయి అంటే నాయందే, ఏవ అంటే ఖచ్చితముగా, మనః అంటే మనసు, ఆధస్త్వ అంటే లగ్నము చేయుము, మయి అంటే నాయందే, బుద్ధిం అంటే బుద్ధిని, నివేశయ అంటే నిమగ్నమునర్పుము, అతః ఊర్ధ్వం అంటే అటు పిమ్మట, మయి అంటే నాయందు, ఏవ అంటే ఖచ్చితముగా, నివసిష్యసి అంటే నివసిస్తావు, నా సంశయ అంటే ఈ విషయములో ఎటువంటి సంశయాలకు తావు లేదు. ఈ శ్లోకములో మనసు, బుద్ధి అన్న పదాలు అత్యంత కీలకము. వీటితో పాటు సంస్కారాలు అనబడే మూడవ శక్తిని జోడించినట్లయితే ఆత్మ మూడు సూక్ష్మ శక్తులకు యజమాని అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఈ భౌతిక శరీరము పాంచభౌతికము అంటే పంచతత్వాలతో చేయబడింది అని అందరూ అంటారు. కానీ మనసు, బుద్ధి, సంస్కారాలు అనబడే ఈ మూడు సూక్ష్మ శక్తుల గురించి గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులకు సైతము స్పష్టమైన అవగాహన లేదు. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. గీతలో ప్రకృతి మరియు పురుష అన్న రెండు పదాల ప్రస్తావన ఉన్నది. ప్రకృతి అంటే వినాశీ దేహము మరియు పురుష అంటే అవినాశీ ఆత్మ. వర్తమానములోని గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు భావిస్తున్నట్లు ప్రకృతి కేవలము పంచతత్వాలతో కూడిన రక్త మాంసాలతో తయారు కాబడిన భౌతిక దేహము మాత్రమే కాదు. మనసు, బుద్ధి, సంస్కారాలు అనబడే మూడు సూక్ష్మ శక్తులతో కలిపి ప్రకృతి 8 తత్వాలతో కూడి ఉన్నది. ఈ నిగూఢ సత్యాన్ని 7వ అధ్యాయంలోని 4వ శ్లోకములోని భిన్నా ప్రకృతి అష్టదా అన్న పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. అంటే అవినాశి ఆత్మ ఈ వినాశీ దేహము అనబడే ప్రకృతి యొక్క 8 తత్వాలకు యజమాని అని అర్థము చేసుకోవలసి ఉంటుంది. ఈ కారణముగానే వర్తమానములోని మనుషులు నేను దేహము అని కాకుండా ఇది నా దేహము అన్న భావనను వ్యక్తపరుస్తారు. ఉదాహరణకి నా ఒంట్లో బాగోలేదు అని అంటారు, కానీ నేను ఒళ్ళు బాగోలేదు అని అనరు. నా కిడ్నీస్లో రాళ్ళు అని అంటారు, కానీ నేను కిడ్నీస్ రాళ్ళు అని అనరు. నా గుండెకి బైపాస్ సర్జరీ అని అంటారు, కానీ నేను గుండె బైపాస్ సర్జరీ అని అనరు. అదే విధముగా మనసు, బుద్ధి మరియు సంస్కారాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు కూడా నా మనసు బాగోలేదు, నా బుద్ధి వక్రించింది, నా సంస్కారాలు బాగోలేవు అని అంటారు, కానీ నేను మనసు, నేను బుద్ధి లేక నేను సంస్కారాలు అని అనరు. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసిన అతి ముఖ్యమైన, అతి గుహ్యమైన మరియు అతి గంభీరమైన విషయం ఏమిటంటే నేను అనబడే ఆత్మ మరియు నాది అనబడే శరీరము, మనసు, బుద్ధి, సంస్కారాలు ఒకటి కాదు, వేరు వేరు. అంటే మనము దైనందిన జీవితంలో నిరంతరము వాడే నేను మరియు నాది అన్న ఈ రెండు పదాలు నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న గీత బహిర్గతము చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. ఈ సిద్ధాంతము ఈ పుడమి మీద ఉన్న ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఇందులో కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, లింగము, భాష, దేశము యొక్క ఎటువంటి భేదము లేదు. గీతా జ్ఞానము ఈ విశ్వములోని 800 కోట్ల మనుషులకు వర్తిస్తుంది అని నిర్ధారించడానికి ఈ ఒక్క సిద్ధాంతాన్ని సత్యము మరియు తర్కము ఆధారముగా అర్థము చేసుకొని అనుభవంలోకి తీసుకొని వస్తే సరిపోతుంది.
దీని కొరకు ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో అందుబాటులోనున్న ఎటువంటి శాస్త్రజ్ఞానము కానీ అకాడమిక్ ఫీల్డ్లో ప్రాప్తి చేసుకునే పెద్ద పెద్ద చదువులతో పని లేదు. కేవలము ఇంగిత జ్ఞానము అంటే కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఈ అతి సహజమైన మరియు అతి సాధారణమైన విషయాన్ని విస్మరించి వర్తమానములోని మనుషులు 24 గంటలు మరియు 365 రోజులు నేను దేహము అన్న భావనతో జీవితాలను గడుపుతున్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ప్రతి మనిషి తన మూల స్వరూపములో ఆత్మ అన్న సత్యాన్ని కేవలము బంధుమిత్రులలో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే గుర్తిస్తున్నారు. ఆత్మకి శాంతి కలుగుగాక అన్న మాటలు అప్పుడు మాత్రమే వింటాము. తరువాత కొద్ది రోజుల్లోనే నేను దేహము అన్న అసత్య భావనలోకి వచ్చేస్తారు. మరణించిన వ్యక్తికి బ్రతికి ఉన్న వ్యక్తికి మధ్య ఉన్న తేడా ఆత్మ అన్న సత్యాన్ని గుర్తించినప్పుడు మాత్రమే మనుషులు బ్రతికి ఉండగానే ఆత్మానుభవం చేసుకోవచ్చును అన్న సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఇంగ్లీష్లో మనుషులను హ్యూమన్ బీయింగ్స్ అంటారు, కానీ హ్యూమన్ బాడీస్ అని అనరు. ఈ రెండింటికి మధ్య ఉన్న భేదమే సోల్ లేక ఆత్మ. ఈ నిగూఢ రహస్యాలను గ్రహించినప్పుడు మాత్రమే దేహాభిమానము మరియు ఆత్మాభిమానము మధ్య రాత్రికి పగలుకు ఉన్న భేదాన్ని స్పష్టముగా గుర్తించగలుగుతారు. నేను దేహము అన్న భావనతో జీవించడము అజ్ఞానము అని, నేను ఆత్మను ఇది నా దేహము అన్న భావనతో జీవించడం జ్ఞానము అని గీతలోని 13వ అధ్యాయంలోని 1వ శ్లోకము, 2వ శ్లోకము మరియు 11వ శ్లోకము ఈ 3 శ్లోకాలు ఖరాఖండిగా స్పష్టము చేసిన విషయాన్ని మనం ఇప్పటికీ అనేక మార్లు చర్చించుకోవడం జరిగింది. భగవంతుడి యథార్థ స్వరూపము మరియు వారి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయములో ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు మరియు బుద్ధి యొక్క సర్వోన్నత పాత్రను ఈ చర్చల ద్వారా స్పష్టమై ఉంటుందని మేము భావిస్తున్నాము. ఆత్మ, మనసు, బుద్ధి మరియు సంస్కారాలు సూక్ష్మము మరియు భౌతిక దేహము స్థూలము. స్థూలము అంటే ఈ భౌతిక చర్మనేత్రాలతో చూడగలిగేవి మరియు సూక్ష్మము అంటే భౌతిక చర్మనేత్రాలతో చూడలేనివి. ఆత్మని ఏ విధముగా ఈ భౌతిక చర్మనేత్రాలతో చూడలేమో అదే విధముగా విశ్వాత్మలకు తల్లి తండ్రి అయిన పరమాత్మని కూడా ఈ భౌతిక చర్మ చక్షువులతో చూడలేము. కేవలము దివ్య చక్షువు అంటే ఆత్మనేత్రము జాగృతి ద్వారా, యోగము అనే ప్రక్రియ ద్వారా ఆత్మను మరియు పరమాత్మను అనుభవం చేయవచ్చును అని 11వ అధ్యాయంలోని 8వ శ్లోకములోని దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం అన్న పంక్తి నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. ఈ దివ్య చక్షువునే ఆత్మనేత్రము, మనోనేత్రము, బుద్ధినేత్రము, జ్ఞాననేత్రము, 3వ నేత్రముగా శాస్త్రాలలో వర్ణించబడింది. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గ్రహించాలి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. నౌ ఆర్ నెవర్. నేను దేహము అన్న భ్రాంతిలో 24 గంటలు మరియు 360 రోజులు గడుపుతున్నవారు ఆత్మను మరియు పరమాత్మను గుర్తించలేరు. ఈ సుదీర్ఘ చర్చను దృష్టిలో నుంచుకొని ఈ శ్లోకము వెల్లడి చేసిన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. భక్తులలో ఎవరైతే భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు సాకారము అని భావిస్తారో వారు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి అత్యంత సులభముగా పొందగలిగే మార్గాన్ని ఈ శ్లోకము బహిర్గతము చేస్తుంది. అటువంటి భావనలోనున్న భక్తులు ఈ నిగూఢ సత్యాలను అర్థము చేసుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. భగవానువాచ నీ మనసును నాయందే లగ్నము చేయుము, అదే విధముగా నీ బుద్ధిని కూడా నాయందే నిమగ్నము చేయుము. ఆ విధముగా మనసు బుద్ధిని నాయందు లగ్నము చేసినట్లయితే నీవు నాయందే నివసిస్తావు.
ఈ విషయములో ఎటువంటి సందేహము కానీ సంశయము కానీ లేదు. అంటే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి వర్తమానములోని భక్తులు కేవలము మనసు బుద్ధిని భగవంతుడిపై బలిహారము చేయడము తప్ప ఇంకా ఏమీ చేయనక్కరలేదని ఈ శ్లోకము నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. కానీ వర్తమానములో మనుషులు మనసు బుద్ధి అనబడే ఈ దివ్య శక్తులను కేవలము భౌతిక ప్రపంచములో అల్పకాలికము మరియు క్షణభంగురము అయిన ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి మాత్రమే వాడుకుంటూ స్వయము మరియు భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని అర్థము చేసుకునే విషయములో 100కి 100 అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో నడుస్తుండడం మనము చూస్తున్నాము. ఈ మార్గాన్ని అర్థము చేసుకుని అమలుపరచలేని భక్తులు సైతము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడం కొరకు భగవంతుడు మరొక అత్యంత సులభమైన ప్రత్యామ్నాయాన్ని 12వ అధ్యాయంలోని 9వ శ్లోకములో సూచించడము జరిగింది. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. అభ్యాసయోగేన తతో అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. అధ అంటే ఒకవేళ, చిత్తం అంటే మనసును, మయి అంటే నాయందు, స్థిరం అంటే స్థిరముగా, సమాధాతుం అంటే నిల్పుటకు, న శక్నోషి అంటే సమర్థుడవు కానిచో, తతః అంటే అట్టి స్థితిలో, అభ్యాసయోగేన అంటే మనసు బుద్ధిని పరమాత్మపై ఏకాగ్రము చేసే అభ్యాసము చేయడము ద్వారా, మాం అంటే నన్ను, ఆప్తుం అంటే ప్రాప్తి చేసుకోవాలి, ఇచ్ఛ అంటే అన్న కోరిక ఉండాలి, ధనంజయ అంటే అర్జున. ఈ శ్లోకము వెల్లడించిన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు సాకారము అని భావించే భక్తులు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితముగా చేసుకునే మరొక ప్రత్యామ్నాయ మార్గము ఈ శ్లోకము వెల్లడిస్తుంది. ఇందులో 3 ముఖ్యమైన విషయాల ప్రస్తావన ఉన్నది. మొదటి విషయము, ఈ శ్లోకము మొదటి పంక్తిలో అధచిత్తం మయి స్థిరం సమాధాతుం న శక్నోషి అన్న పదాలు భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విషయములో వర్తమానములోని భక్తుల పరస్పర విరుద్ధ భావాలను స్పష్టము చేస్తున్నాయి. వారికి భగవంతుడిపై పరిపూర్ణ విశ్వాసము ఉన్నది కానీ మనసు బుద్ధితో వారితో సంబంధాన్ని జోడించే ప్రక్రియను స్పష్టము చేసే జ్ఞానము వారి వద్ద లేదు. అటువంటి వారు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము ఈ శ్లోకము వెల్లడి చేస్తుంది. రెండవ విషయము, ఈ శ్లోకములో మాం ఇచ్ఛ ఆప్తుం అన్న పదాలు అత్యంత కీలకము. అటువంటి భక్తులలో భగవంతుడి పట్ల సత్యమైన మరియు స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. అప్పుడే వారిలో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న తీవ్రమైన కోరిక ఉత్పన్నమవుతుంది. అటువంటి కోరిక ఉన్నవారు మాత్రమే భగవంతుడిని ప్రాప్తి చేసుకుంటారు అని ఈ పదాలు స్పష్టము చేస్తున్నాయి. మూడవ విషయము, ఈ శ్లోకములోని అభ్యాస యోగేన అన్న పదాల అర్థాన్ని భక్తులు స్పష్టముగా గ్రహించాలి.
యోగము అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని మనసు బుద్ధి ద్వారా భగవంతుడితో సంబంధాన్ని జోడించడము. ఈ అంశాన్ని 30వ ఎపిసోడ్లో విస్తృతముగా చర్చించడం జరిగింది. స్పష్టత కోరుకునే భక్తులు 1-2 సార్లు ఆ ఎపిసోడ్లో చర్చించిన విషయాలను వినవలసిందిగా కోరుతున్నాము. గీతలోని 574 భగవానువాచ శ్లోకాల సారము రాజయోగము అన్న నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా రుజువు చేసే 3 విషయాలను మీ దృష్టికి మరొకసారి తీసుకొని వస్తున్నాము. మొదటి విషయం, యోగము అన్న పదము యొక్క ప్రస్తావన గీతలోని 93 శ్లోకాలలో ఉన్నది. రెండవ విషయము, గీతలోని 18 అధ్యాయాల పేర్లు యోగము అన్న పదముతోనే ముగుస్తాయి. ఉదాహరణకు అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము. అలాగా 18వ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగము. మూడో విషయము, ప్రతి అధ్యాయము చివరన బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అన్న పదాలు ఈ నిగూఢ సత్యాన్నే సమర్థిస్తున్నాయి. ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి ద్వారా భగవంతుడిని స్మృతి చేయడము ద్వారా మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కలుగుతుంది అని గీతలోని 24 శ్లోకాలు ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి. దీనికి భిన్నంగా 100కి 100 నేను దేహము అన్న భావనతో జీవితాలను గడిపేవారు భగవంతుడిని ఎట్టి పరిస్థితిలోనూ ప్రాప్తి చేసుకోలేరు అన్న విషయము స్పష్టమవుతుంది. ఉదాహరణకు 9వ అధ్యాయంలోని 34వ శ్లోకము, అదేవిధముగా 18వ అధ్యాయంలోని 65వ శ్లోకములో మన్మనాభవ అంటే నీ మనసును నాపై లగ్నము చేయము అన్నారు. ఇదే ఎపిసోడ్లో చర్చించిన 12వ అధ్యాయంలోని 8వ శ్లోకములో మయ్యేవ మన ఆధస్త్వ మయి బుద్ధిం నివేశయ అన్న పంక్తిలో ఎవరైతే మనసు బుద్ధిని నాపై లగ్నము చేస్తారో వారు నాయందే నివసిస్తారు, ఇందు ఏమాత్రము సందేహము లేదు అని అన్నారు. అదేవిధముగా 12వ అధ్యాయంలోని 14వ శ్లోకములో మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అంటే కేవలము మనసు బుద్ధిని నాకు అర్పించేవారు మాత్రమే నాకు అత్యంత ప్రియులు. ఈ విధముగా ఈ గుహ్యాతి గుహ్యమైన సత్యాన్ని భగవంతుడిపై విశ్వాసం ఉన్న భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి. దీనికి భిన్నంగా నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సూత్రాన్ని విస్మరించి 100కి 100 నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో రక్తము మాంసము ఎముకలు చర్మముతో కూడిన ఈ వినాశీ స్థూల దేహముతో 24 గంటలు మరియు 365 రోజులు జీవితాలను గడిపేవారు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందగలుగుతారు అని గీతలో కానీ మరియు ఈ పుడమి మీద అందుబాటులోనున్న ఏ ధార్మిక శాస్త్రములో కానీ చెప్పబడలేదు. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు విస్మరించకూడదు. గీతలో భగవంతుడు బోధించిన విద్య ఎంత గొప్పదంటే ఆ విద్య ఆత్మ పరమాత్మల మధ్య ఆధ్యాత్మిక కలయికను ఏ విధముగా జరుపుకోవచ్చునో తెలియచేస్తుంది. దీనికంటే గొప్ప విద్య ఈ పుడమి మీద ఉన్న ఏ ధర్మ గ్రంథములోనూ లభ్యము కాదు. కాబట్టి ఈ విద్యను రాజవిద్య అంటే సర్వ విద్యలలోకి రాజు వంటిది అని 9వ అధ్యాయంలోని 2వ శ్లోకములో వర్ణించడము జరిగింది. రాజవిద్యను జీవితములో అనుభవం చేసే విధానాన్ని తెలియజేసే ప్రక్రియను రాజయోగము అని అంటారు. గీతలో వెల్లడి కాబడిన జ్ఞానము మరియు విజ్ఞానము అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అత్యంత గోప్యమైనది అన్న నిగూఢ సత్యాన్ని రాజవిద్య రాజగుహ్య యోగము అన్న గీతలోని 9వ అధ్యాయం పేరులో గుహ్యత అన్న పదము స్పష్టము చేస్తుంది. ఇప్పుడు అభ్యాసము అన్న పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఈ విషయములో 2 ప్రశ్నలు సహజంగానే అందరి మదిలో ఉదయిస్తాయి.
ఏమిటండి ఆ 2 ప్రశ్నలు? అభ్యాసము దేని కొరకు చెయ్యాలి? అభ్యాసము చేయడము ద్వారా మనుషులకు కలిగే లాభము ఏమిటి? అభ్యాస యోగేన అన్న పదాలు మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడించాలి అని తెలియచేస్తున్నాయి. అంటే మనసును బుద్ధిని స్వాధీనపరుచుకోవడానికి అభ్యాసము చెయ్యాలన్నమాట. ఎందువలనంటే వర్తమాన సమయములో మనుషుల సర్వ సమస్యలకు ఏకైక కారణము మనసు బుద్ధి స్వాధీనములో లేకపోవడమే. మనసును కళ్ళెము లేని గుర్రముతో పోలుస్తారు. ఏ సమయములో ఎటు వెళ్తుందో చెప్పలేము. గీతలోని యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం అన్న 6వ అధ్యాయంలోని 26వ శ్లోకము నిలకడలేని చంచలమైన మనసు ప్రాపంచిక విషయాలయందు విశృంఖలంగా పరిభ్రమిస్తుంది. అట్టి మనసును ఆయా విషయాల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందు స్థిరముగా నిలపవలెను అన్న సత్యాన్ని తెలియచేస్తుంది. ఆదిశంకరాచార్య విరచిత వివేక చూడామణిలోని ఈ శ్లోకాన్ని పరిశీలించండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముఖ్యై నిర్విషయం స్మృతం. దీని భావాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఇంద్రియ సుఖాల పట్ల మితిమీరిన అనుబంధము బంధానికి దారితీస్తుంది. మరియు ఇంద్రియ సుఖాల నుండి నిర్లిప్తత ముక్తికి దారితీస్తుంది. అంటే బంధం లేదా ముక్తికి మనస్సు మాత్రమే బాధ్యత వహిస్తుంది అని ఈ శ్లోకము స్పష్టము చేస్తుంది. మనసు యొక్క అద్వితీయ శక్తిని సిక్కుల మత గ్రంథములో మన్ జీతే జగజ్జీతే అన్న నినాదము స్పష్టము చేస్తుంది. దీని అర్థము మనసును జయించినట్లయితే ప్రపంచాన్నే జయించినట్లు. మనసు యొక్క విశిష్టతను తెలియజేసే మరొక సత్యము, ఈ విశ్వములోని ప్రతి మనిషి కోరుకునే శాంతి కేవలము మనసు అనబడే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి ద్వారానే లభిస్తుంది, కానీ స్థూలమైన వినాశీ దేహము ద్వారా కాదు అన్న సత్యాన్ని గుర్తించాలి. అందువలననే కులమతాలకు అతీతముగా ప్రతి ఒక్కరూ మనశ్శాంతి లేక పీస్ ఆఫ్ మైండ్ అని అంటారు. కానీ ఎవరూ కూడా శరీర శాంతి లేక పీస్ ఆఫ్ బాడీ అని అనరు. మనసు యొక్క పరిపూర్ణ జ్ఞానము లేకుండా మనుషులు సదాకాలిక శాంతిని అనుభవం చేసుకోలేరు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వర్తమాన సమయములో ప్రపంచము నలుమూలలా ఉన్న మనుషులు దుఃఖము, అశాంతి, అలజడి, రోగాలు, కలహాలు మొదలగు సమస్యలతో సతమతమవ్వడానికి ఏకైక కారణము మనసు యొక్క అద్భుతమైన శక్తిని గుర్తించలేకపోవడమే. మనసును స్వాధీనము చేసుకోవాలి అని అనేకులు చెబుతున్నప్పటికీ దాని కొరకు నేను ఏమి చెయ్యాలి అన్న ప్రశ్నకు ఆచరణయోగ్యము మరియు సంతృప్తికరము అయిన సమాధానాన్ని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. మనం అనేక మార్లు చర్చించుకున్నట్లు గీతను కేవలము ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే మనసు అనబడే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తిని అర్థము చేసుకుని దానిని భగవంతుడిపై లగ్నము చేయగలుగుతారు. ఈ విస్తృత చర్చ ద్వారా 12వ అధ్యాయంలోని 9వ శ్లోకములో వెల్లడైన లోతైన తత్వాన్ని సులభముగా అర్థము చేసుకోవచ్చును. భగవాను వాచ, ఓ ధనంజయ, ఒకవేళ నీ మనసును భగవంతుడినైన నాయందు స్థిరముగా నిల్పుటకు సమర్థుడవు కానిచో నన్ను ప్రాప్తి చేసుకోవడానికి మరొక అత్యంత సులభమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని తెలియచేస్తున్నాను. ఆ మార్గము ద్వారా నీవు నన్ను ప్రాప్తి చేసుకోవాలంటే నీకు 2 విషయాల పట్ల స్పష్టమైన అవగాహన మరియు వాటిని అమలుపరచే విషయములో శ్రద్ధ ఉండాలి. మొదటి విషయం, ఈ సమస్త మానవ సృష్టికి భగవంతుడినైన నా పట్ల సత్యమైన మరియు స్వచ్ఛమైన అంటే నిష్కల్మషమైన ప్రేమ ఉండాలి. రెండో విషయము, అప్పుడే భగవంతుడినైన నన్ను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవాలి
అన్న బలమైన కోరిక నీలో ఉత్పన్నమవుతుంది. ఈ రెండు విషయాల పట్ల నీకు అచంచల విశ్వాసము ఉన్నట్లయితే గీతలో ప్రతిపాదించిన రాజయోగాన్ని అభ్యాసము చేస్తూ నీవు నన్ను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోగలుగుతావు. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. ఈ విస్తృత చర్చ ద్వారా గీతలోని 12వ అధ్యాయంలోని 8 మరియు అదే అధ్యాయంలోని 9 ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము బోధపడి ఉంటుంది అని భావిస్తున్నాము. ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 21 ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము 28 శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించుకున్నాము. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢనిశ్చయం ఉన్న గీతాభిలాషులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ ఎపిసోడ్లోని చర్చను ముగించే ముందు 12వ అధ్యాయంలోని 8వ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 9వ శ్లోకం ఈ 2 శ్లోకాలలో బహిర్గతమైన తత్వాన్ని సంక్షిప్తముగా తెలుసుకుందాము. భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు, సాకారము అని భావించే భక్తులు సైతము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము ఈ 2 శ్లోకాలలో స్పష్టము చేయడము జరిగింది. శ్రద్ధగా గమనించగలరు. 12వ అధ్యాయంలోని 8వ శ్లోకము ఏం తెలియజేస్తుందంటే, ఎవరైతే వారి మనసు బుద్ధిని భగవంతుడిపై లగ్నము చేస్తారో వారు నిస్సందేహముగా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు. 12వ అధ్యాయంలోని 9వ శ్లోకం ఏం తెలియజేస్తుందంటే, ఈ విధముగా మనసు బుద్ధిని భగవంతుడిపై లగ్నము చేయడములో విఫలమైన వారి సంగతి ఏమిటి అన్న ప్రశ్నకు ఈ శ్లోకము స్పష్టమైన సమాధానము ఇస్తుంది. అటువంటి వారిలో 2 ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఒకటి, భగవంతుడిపై సత్యమైన మరియు స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. రెండవది, భగవంతుడిని ఖచ్చితముగా ప్రాప్తి చేసుకోవాలి అన్న దృఢ లక్ష్యముతో భగవంతుడు గీతలో బోధించిన రాజయోగం యొక్క అభ్యాసము చెయ్యాలి. ఈ ఎపిసోడ్లోని చర్చను ఇక్కడితో ముగిద్దాము. భగవంతుడు 12వ అధ్యాయంలోని 8వ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 9వ శ్లోకములో నిర్దేశించిన అత్యంత సులభమైన మార్గదర్శక సూత్రాలను సైతము అమలుపరచలేని భక్తులు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందగలిగే విధానాన్ని స్పష్టము చేసే మరో 2 శ్లోకాలలోని తత్వాన్ని మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.